హే ఫ్రెండ్స్, ఈరోజు మనము బ్యాక్ పెయిన్కి సంబంధించిన 2 ఇంపార్టెంట్ పోస్చర్స్ నేర్చుకుందాం. ఓకేనా? సో వీలైతే నాతో పాటు ప్రాక్టీస్ చేయడానికి చూడండి. సో చక్కగా మ్యాట్ వేసుకుని, ఓకే, ఫస్ట్ లై డౌన్ పొజిషన్లో ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? అది స్టమక్. ఓకేనా? సో మీ హ్యాండ్స్ పొజిషన్ చూసుకోండి. కరెక్ట్గా షోల్డర్ కింద పెట్టి, ఓకేనా? ఎల్బోస్ ఉన్నాయి కదా, ఎల్బోస్ని మీ యొక్క రిబ్స్కి దగ్గరగా పెట్టండి. ఓకే, మీరు ఇలా రిబ్స్కి దగ్గరగా పెట్టినప్పుడు మీ షోల్డర్స్ పైకి ఇలా లిఫ్ట్ అవుతాయి కదా, ఆ పొజిషన్ ఉండేలా చూసుకోండి. మీ ఫోర్ హెడ్ని గ్రౌండ్ మీద పెట్టి, లెగ్స్ చూసారా, టోస్ని వెనక్కి పాయింట్ అవుట్ చేస్తూ హెడ్ని పెట్టి బ్రీదింగ్ చేస్తూ పైకి కదా. ఈ పోషన్ అందరికీ తెలుసు. బ్రీద్ అవుట్ చేస్తూ కిందకి. ఇక్కడ మనం మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అప్పర్ బాడీని లేపుతున్నప్పుడు లోవర్ పార్ట్ బాడీ కొంచెం ప్రెస్ అవ్వాలి గ్రౌండ్కి. ఓకే, అది యాక్టివ్గా మసిల్స్ని యాక్టివ్గా పెట్టి ప్రెస్ చేస్తూ అప్పుడు పైకి ఎత్తండి. ఆ ఎన్వైరన్మెంట్తో చేసినప్పుడు బ్యాక్ పెయిన్ అనేది చాలా త్వరగా రెడ్యూస్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ వెయిట్ కూడా గమనించినట్లయితే మీ యొక్క హ్యాండ్స్ మీద 20%, మీ బ్యాక్ మీద 80% ఉండాలి. ఓకే, ఒకసారి గమనించండి. ఇన్హేల్, ఎక్స్, ఇన్, అవుట్, ఇన్, అవుట్. ఇక్కడ బ్రీదింగ్ కూడా మీకు శబ్దం వినిపించేలా చేయండి. అంతేనా? శబ్దం వినిపిస్తూ బాగా గాలి తీసుకుంటూ పైకి, బాగా వదిలినేటప్పుడు కిందకి. ఈ రకంగా చేయండి. ఓకే, ఇదే ఇదే పొజిషన్ ఇంకొకటి చెప్తాను. ఓకే, సో మీ ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకుని కరెక్ట్గా మీ ఫోర్ హెడ్ ఎక్కడికి వస్తుందో అక్కడ హ్యాండ్స్ పెట్టండి. ఓకేనా? ఇలా ఇలా పెట్టారు. సో బ్రీదింగ్ చేసినప్పుడు ఈ హ్యాండ్స్ ప్రెస్ చేస్తూ పైకి లెగాలి. ఓకే, నెక్ పైన ఉంటే ముందుకు చూడండి, లేదంటే పైకి ఎత్తచ్చు. ఎక్సైజ్ చేస్తూ అదే అగైన్ ఇది ప్రెస్ చేయటం, శ్వాసని గమనిస్తూ దీర్ఘంగా తీసుకోవటం, అప్పర్ బాడీ లేపుతూ ఎక్సేల్ చేస్తూ కింద. ఓకే, ఒక 3 టైమ్స్ చేద్దాము. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఓకే, ఈ రకంగా ఏదర్ ఫస్ట్ టెక్నిక్ అయినా ప్రాక్టీస్ చేయొచ్చు, ఆర్ ఈ టెక్నిక్ అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, రెండు చేసినా ఓకే. ఇనిషియల్ డేస్లో 5 టైమ్స్ చేయండి. అది రిపీట్ చేయండి. మార్నింగ్, మళ్ళీ బిఫోర్ లంచ్, ఈవినింగ్, నైట్ పడుకునేటప్పుడు. ఓకేనా? సో ఈ రకంగా 3 to 4 టైమ్స్ రిపీటెడ్గా చేస్తే విత్ బ్రీదింగ్తో మీకు చాలా క్విక్గా రిజల్ట్ అనేది చూస్తారు. ఓకేనా? సో ఇంకొక పోస్టర్ చెప్తున్నాను. మీ బ్యాక్ మీద పట్టుకుంటారు, షోల్డర్స్ గ్రౌండ్ అవ్వాలి, మీ ఫీట్ వచ్చేసి హిప్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోండి. దిస్ సైడ్ ఫీట్ హిప్ డిస్టెన్స్. సో ఫీట్ హిప్ డిస్టెన్స్, నీస్ యాంకిల్ ఒకే లైన్లో ఉండాలి. కానీ అలైన్మెంట్ బాగుంటే మీకు కరెక్ట్గా ఆ మసిల్ దగ్గర చక్కగా పడుతుందన్నమాట స్ట్రెచ్. ఓకే, మీ ఫీట్ గ్రౌండ్ అయినాయి. నా నెక్ లాంగ్గా పెట్టాలి. ఓకేనా? నెక్ లాంగ్గా పెట్టాలి. ఇది పోస్చర్ ఫస్ట్ అలైన్మెంట్ చూసుకోండి, బ్రీదింగ్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. నేను చేసి చూపించిన తర్వాత మీరు చేయండి. ఎందుకంటే మీరు చేస్తూ ఇలా హెడ్ అని పక్కకు తిప్పితే నెక్ మజిల్స్ దగ్గర నెక్ స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది అవాయిడ్ చేయడానికి ఫస్ట్ నన్ను అబ్జర్వ్ చేయండి, ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? చూడండి, హ్యాండ్స్ని ప్రెస్ చేయండి.
ఈ ఫోర్ ఆర్మ్స్ ఉన్నాయి కదా, అట్లా కొంచెం ప్రెస్సింగ్ ఇవ్వండి. ఓకే, ఫౌండేషన్ ఇంపార్టెంట్ కదా. సో ఫీట్ని ప్రెస్ చేయండి, అప్పుడు బాడీ యాక్టివ్గా ఉంటుంది. అప్పుడు రేస్ చేయండి. శ్వాసను తీసుకుంటూ పైకి. ఓకే, శ్వాస వదిలేటప్పుడు కిందకి. కొంతమంది ఏం చేస్తారంటే పైకి ఎత్తేసాక ఇన్హేల్ చేస్తారు, ఆ కిందకి వచ్చేసిన తర్వాత ఎక్సెల్ చేస్తారు. అలా కాదండి, శ్వాసతోటే మూమెంట్ జరగాలి. ఓకేనా? కమన్, ఇన్హేల్, ఎక్సేల్. శ్వాస వినిపిస్తూ, శబ్దం వినిపిస్తూ చేయండి. ఓకే, సేమ్ ఇదే టెక్నిక్ అప్ అండ్ అప్ మూమెంట్తో చెప్తాను. ఓకే, ఫస్ట్ ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇది కంఫర్టబుల్ ఉంది అనుకుంటే ఇదే కంటిన్యూ చేయండి. లేదంటే ఇంకొక ఇదే సేమ్ మూమెంట్ కొంచెం వేరియేషన్తో చెప్తాను, అది బాగుందంటే అది చేయండి. ఓకే, అగైన్ ప్రెస్ యువర్ ఫీట్, ప్రెస్ యువర్ హ్యాండ్స్ అండ్ రేజ్ యువర్ బటెక్స్. ఓకే, ఎంత కంఫర్టబుల్ ప్రెషర్ ఉంటే అంతవరకు ఎత్తి ఆ తర్వాత అప్ అండ్ అప్ మూమెంట్ చేయాలి ఇలా. సి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోగా దింపండి. స్లోగా దింపి can extend, can keep your palms open and relax. Sir, come to sitting position. సో ఇది చాలా, మీరు ఎక్కడైతే ఫోకస్ చేస్తున్నారో అక్కడ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో బ్రీదింగ్తో పాటు మూమెంట్ అనేది జరగాలి. మీ శబ్దం, మీ బ్రీదింగ్ మీకు బాగా వినిపిస్తూ డీప్గా తీసుకుంటూ పూర్తిగా వదులుతూ విత్ కంట్రోల్ బ్రీదింగ్తో మూమెంట్ చేస్తున్నట్లయితే మీకు మంచి రిజల్ట్, చాలా త్వరగా ఆ బ్యాక్ రిలీఫ్ అనేది మీరు చూస్తారు. ఓకే, నేను 2 టెక్నిక్స్ చెప్పాను, 2 వీటిలో 2 వేరియేషన్స్ చెప్పాను. మీకు ఏది బాగా కంఫర్టబుల్ ఉంటే అది ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే ఒక సెట్ చూపించాను, 5 టైమ్స్ చేయొచ్చు, 10 టైమ్స్ చేయొచ్చు. అలాగే 2 to 3 సెట్స్ చేయండి. మార్నింగ్ చేయండి, మళ్ళీ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అండ్ నైట్. అలాగా ఒక 1 వీక్ చేసి చూడండి, మీరే చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.